ఇలిసిట్ రిలేషన్స్ వల్ల కాపురాలు కూలుతున్నాయి. దారి తప్పిన భర్తల వీపు విమానం మోతమోగుతోంది. కానీ తిరుపతిలో క్వైట్ డిఫరెంట్ క్రైమ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ యువతి జీవితంలో చెలగాటమాడిన కన్నింగ్ కపుల్స్ ను కటకటాల బాట పట్టించారు పోలీసులు. టెంపుల్ సిటీ నీడలో మళ్లీ క్రైమ్ రేట్ కు కళ్ళం కట్టెలు తెగుతోంది. మొన్నటికి మొన్న తిరుపతిలో వృద్ధురాలి దారుణ హత్య, మదనపల్లిలో ఫైళ్లకు అగ్గి, పలమనేరులో వదిన ఇద్దరు చిన్నారులను చంపిన ఉన్మాది, లేటెస్ట్ గా మరో దారుణం కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కన్నా ఘోరం. బ్రోకర్ పెళ్ళాం, లోఫర్ మగుడు, ఏ మార్క్ సినిమాకు సైతం అందని క్రైమ్ చిత్రం. భర్త జల్సా కోసం పెళ్ళాం బ్రోకరేషం, బూత్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్. కథ, డైరెక్షన్, యాక్షన్ బై కన్నింగ్ కపుల్ ప్రణవ్ కృష్ణ కిషోర్ రెడ్డి. భర్త శాడిస్ట్ అయినా తాగుబోతైనా భరిస్తారే కానీ పరాయి మహిళతో వివాహితర సంబంధం కొనసాగిస్తే ఏ భార్య అయినా సహించదు సరికదా. చెంప చెళ్ళుమనిపిస్తోంది, వీపు విమానం మోత మోగిస్తోంది. కానీ ఆలమగలు బంధానికి డర్టీ టచ్ ఇచ్చారు ఈ కన్నింగ్ కపుల్. వీళ్ళు చదివేదిలా, కానీ వీళ్ళు చేసిన నిర్వాకం జంతువుల కన్నా హీనం అనేలా ఉంది. స్నేహం ముసుగులో ఓ యువతి జీవితంతో చెలగటమాడారు. ఫ్రెండ్లీగా ఇంటికి తీసుకెళ్లి తన భర్తతోనే ఆమెపై అఘాయిత్యం చేయించిన ప్రణవ పైశాచికత్వం సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది. తిరుపతిలో లా కోర్స్ చేస్తున్న ప్రణవ కృష్ణకుమార్ రెడ్డి భర్తతో కలిసి ఈ అపార్ట్మెంట్ పుదిపట్టులో ఉంది. తన స్నేహం చేసినటువంటి స్నేహితురాల్ని ఈ ఇంటికి తీసుకొచ్చే భర్తతో లైంగిక దాడికి గురి చేసింది. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలు తీసి వాటితో బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది. ఎవరైతే బాధితురాలు అనారోగ్యంగా ఉందని దీన్ని ఆసరాగా చేసుకొని ఇంటికి తీసుకొచ్చి భర్తతోనే బాధితురాలిని మత్తుమందిచ్చి పడుకోబెట్టి కొన్ని అశ్లీలమైనటువంటి వీడియోలు, ఫోటోలు తీసి ఏకంగా బాధితురాలకు కాబోయే భర్తకి వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపి బ్లాక్మెయిల్ చేసినటువంటి ప్రణవ లక్షలాది రూపాయలు డిమాండ్ చేసింది. అయితే 6 నెలలుగా ఈ వ్యవహారం జరుగుతున్న ఎట్టకేలకు బాధితురాలు ఎవరైతే ప్రణవ దంపతులు కిలాడి దంపతులుగా వ్యవహరిస్తున్నారో ఈ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడంతోనే వెలుగులోకి వచ్చింది. ప్రణవ ఆమె భర్త బ్రతికింపు వెనుక అసలు కథ ఏంటి? జల్సాలు రుచి మరిగిన ఈ జంట ఈజీ మనీ కోసమే ఇంతకు తెగించారు. భర్త కళ్లల్లో ఆనందం కోసమే ఆమె ఓ బ్రోకర్లా మారడానికి దిగజరిందా? రెండో రైటే అనే అనుమానాలతో పాటు దర్యాప్తులో సంచలనాలు వెల్లువెత్తుతున్నాయి. మాయమాటలతో అతిథిగా పిలిచి ఇంట్లోకి వచ్చాక మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. అమ్మాయి తన తోటి క్లాస్మేట్ అయినటువంటి వివాహిత సదాశివం ప్రణవకృష్ణ అలియాస్ ప్రణవకృష్ణారెడ్డి, ఈమె వయసు 34 సంవత్సరాలు. వీళ్ళు చంద్రగిరి అయితే పుదిపట్లలో ఉంటున్నారు. భోజనానికి ముందు ఒక గ్లాసులో మత్తు పదార్థాలు ఏవో కలిపి ఆ పాప మత్తులో జారుకున్న తర్వాత తన భర్త అయినటువంటి కృష్ణకిషోర్ రెడ్డి ద్వారానే రకరకాలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తూ గత సంవత్సరం జూన్ నుంచి డిసెంబర్ 23 వరకు కూడా ఈ యొక్క ప్రాసెస్ జరిగింది. ఈ కన్నింగ్ కపుల్స్ దాష్టికం అంతటితో ఆగలేదు. ఆ యువతికి పెళ్లి కుదిరిందని తెలిసి బ్లాక్ మెయిలింగ్ కు తరలేపారు. ఫోటోలను, అశ్లీల చిత్రాలను పంపి బ్లాక్మెయిల్కు పాల్పడింది. అయితే ఎట్టకేలకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భర్తతోనే మరో స్నేహితురాల్ని లైంగిక దాడికి గురి చేసి ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసేందుకు తెగబడిందంటే ఖచ్చితంగా భర్త సుఖానికి భార్య మరో యువతిని తీసుకెళ్ళి ఈ రకమైనటువంటి చర్య తీసుకుంది అత్యంత దారుణమైన విషయంగానే భావిస్తున్నాను. అయితే ఆ యువతికి మత్తుమందు ఇచ్చారా, లేదంటే గంజాయి ఇచ్చి అమ్మాయిని లైంగిక దాడికి గురి చేసేందుకు కారణమయ్యారన్న దానిపై పోలీసులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి వద్ద ప్రణవ కృష్ణకిషోర్ రెడ్డి దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ప్రణవేనన్నారు డిఎస్పీ. వాళ్ళ భర్తకు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ భర్తనే అనేక రకాలుగా లైంగిక వేధింపులకు గురి చేసే విధంగా ఈమె తోడ్పడింది. ఇట్ ఈస్ ఎ వెరీ ఇన్హ్యూమన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ దట్ ఉమెన్ అక్యూజ్డ్. ఒక 2 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే సమస్య ఈ విధంగా డీవేట్ అయిందో, డీవేట్ అయినందువల్ల వాళ్ళ తల్లి ఆ పాప రావడం, వాళ్ళ ఫిర్యాదు పైన వెంటనే దీనిపైన కేసు నమోదు చేసి ఒక విద్యార్థిని తనకున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి
అంటే ఎక్స్ప్లాయిట్ చేయడం అటువంటి జరిగింది కాబట్టి సెక్సువల్ అబ్యూజు ఈ కేసును అన్ని విధాలుగా సీరియస్గా తీసుకొని వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి దర్యాప్తులో వచ్చే నిజాలను బట్టి ఖచ్చితంగా వాళ్లకు తగినటువంటి చట్టపరమైన చర్యలు ఉండేటట్లుగా డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. గంజాయిని స్పెసిఫిక్ రాలేదు కానీ సమ్ డ్రగ్ హ్యాస్ బీన్ అప్లైడ్. యువతిని ఎలా ట్రాప్ చేశారో తేలింది. బ్లాక్మెయిలింగ్ వ్యవహారం అంతా బయటపడింది. అయితే బాధితురాలికి ఏమొత్తిచ్చారు? సంచలనం రేపిన ఈ కేసులో డ్రగ్ యాంగిల్ కూడా ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మత్తుమందు అది గంజాయా లేదంటే డ్రగ్సా, అసలు ఏ రకమైనటువంటి మత్తుమందునిచ్చి ఆమె మత్తులో జారుకున్నాక ఇలాంటి పనులు చేస్తూ వచ్చారు అన్న దానిపై లోతైన దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కూడా పంపించారు. ఇప్పటికే అనేక అంశాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కిలాడి దంపతుల్ని కటకటాల పాలు చేశారు. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9.